ఇక్కడ చూడండి, ఒక కులగజ్జి మీడియా ప్రకటించుకున్న దేవర ఫస్ట్ వీక్ కలెక్షన్స్. ఇంతకాలం ప్రకటించిన దేవర బ్లోటెడ్ కలెక్షన్స్ చూసి వారికే సిగ్గేసిందో ఏమో, వారి ఆత్మసాక్షి అంగీకరించగా జెన్యూన్ కలెక్షన్స్ ఈ విధంగా ప్రకటించుకున్నారు. దేవర నైజాంలో 42 కోట్లు ఓవరాల్గా వసూలు చేయాల్సి ఉండగా 35.5 కోట్లు మాత్రమే చేసింది. సీడెడ్లో 23 కోట్లకు గాను ఇప్పటి వరకు 20 కోట్లు కలెక్ట్ చేసింది. ఉత్తరాంధ్రలో 13.5 కోట్లకు గాను 11 కోట్ల 25 లక్షలు కలెక్ట్ చేసింది. కృష్ణా జిల్లాలో 7.5 కోట్లు బ్రేక్ ఈవెన్ నంబర్ కాగా 6 కోట్ల 10 లక్షలు చేసింది. ఈస్ట్ గోదావరిలో 8 కోట్ల 80 లక్షలు చేయాల్సి ఉండగా 5 కోట్ల 91 లక్షలు చేసింది. వెస్ట్ గోదావరిలో బ్రేక్ ఈవెన్ నంబర్ 7 కోట్లు కాగా ఈ చిత్రం ఇప్పటి వరకు 4 కోట్ల 80 లక్షలు చేసింది. నెల్లూరులో 4 కోట్ల 40 లక్షలు కలెక్ట్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 3 కోట్ల 88 లక్షలు కలెక్ట్ అయింది. అయితే దిగ్భ్రాంతికరమైన విషయం తెలుసా? పబ్లిష్ చేసిన కొద్దిసేపటికే ఎవరి ఒత్తిడి వలనో ఆ మీడియా వారు ఈ పోస్టు తొలగించారు. సరే, ఒక్క మీడియాలో పోస్టును అయితే తొలగించగలిగారు, కానీ ఊరు వాడ వస్తున్న దేవర కలెక్షన్ నంబర్స్ని, దేవర యొక్క స్థానాన్ని ఎవరైనా ఎలా తొలగించగలరు? ఇక్కడ చూడండి, మండపేట ఫస్ట్ వీక్ టాప్ గ్రాసింగ్ ఫిలిమ్స్ లిస్ట్. ఈ లిస్టులో దేవర స్థానం 16, తాడేపల్లిగూడెంలో దేవర స్థానం 12, అనకాపల్లి టాప్ గ్రాసింగ్ ఫిలిమ్స్ లిస్టులో దేవర గౌరవనీయమైన 8వ స్థానాన్ని సాధించింది. ఇక పిఠాపురం పరిస్థితి చూస్తే దేవరకు ర్యాంకు ఇవ్వడానికి సిగ్గుపడ్డారు. ఎందుకంటే టాప్ 10 గ్రాసింగ్ ఫిలిమ్స్లో దేవర లేదు. అందుకే సింపుల్గా 15,50,000 కలెక్ట్ చేసిందని ప్రకటించారు. ఇకపోతే తణుకులో ఫస్ట్ వీక్ టాప్ గ్రాసింగ్ ఫిల్మ్స్ లిస్టులో దేవర దారుణమైన 17వ స్థానాన్ని సాధించింది. కాగా కరీంనగర్లో దేవర 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక్కడ కనబడుతున్న వీడియో క్లిప్ స్క్రీన్ షాట్లో ఉన్నవారు తమిళనాడులో దేవర పరిస్థితి గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకానొక దేవర థియేటర్లో కేవలం 12 మందే ఉన్నారట, కానీ ఆన్లైన్లో మాత్రం ప్రాక్సీ బుకింగ్స్ జరిగాయట. కాగా తమిళనాడులో ఈ చిత్రం 6 కోట్లు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 1 కోటి మాత్రమే వసూలు చేయడం మాత్రం అత్యంత బాధాకరం. ఈ కలెక్షన్ వివరాలు తెలుసుకుంటున్న సినీ అభిమానులు తీవ్రమైన షాక్కి గురై ఏంటిది దేవరా అని ప్రశ్నిస్తున్నారు.